అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు. టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నార్సింగ్ పోలీసులతో పాటు ఈగల్ టీం పోలీసులు బృందాలుగా విడిపోయి అతని కోసం గాలింపులు చర్యలు చేపట్టారు. హైదరాబాద్లోనే కాకుండా దేశ రాజధాని ఢిల్లీలో కూడా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలింపు చర్యలను ఈగల్ టీం ముమ్మరం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో అతని కోసం గాలింపు చేపట్టారు. నెలలో 6 సార్లు అతడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈగల్ టీం తాజాగా గుర్తించింది. డ్రగ్ పెడ్లర్ నితిన్ సింఘానీతో డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్లో అమన్ సింగ్ చాట్ చేసినట్లు ఈగల్ టీం అధికారులు నిర్ధారించారు. నార్సింగ్ డ్రగ్స్ కేసులో అమన్ సింగ్ నిందితుడిగా ఉన్నారు. అతడు రెండోసారి డ్రగ్స్తో పట్టుబడడంతో అతడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ కోసం నార్సింగ్ పోలీసులు ఈగల్ టీం సభ్యులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. డిసెంబర్ 19న మలక్పేట్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి నితిన్ సింఘానీతో పాటు మరో వ్యక్తి డ్రగ్స్ విక్రయిస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో వారి వద్ద నుంచి 49 గ్రాముల కొకైన్తో పాటు 11 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్లో కాల్ డేటాను పరిశీలించారు. ఈ డేటాలో అమన్ ప్రీత్ సింగ్ పేరు సైతం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారం రోజుల్లో అతడు పలుమార్లు వీరి వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమర్ ప్రీత్ సింగ్పై కూడా కేసు నమోదైంది. అయినప్పటికీ అతడు పద్ధతి మార్చుకోకుండా డ్రగ్స్ కొనుగోలు చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో అతడిని A7గా నిందితుడిగా పోలీసులు చేర్చారు. గత కొద్ది ఏళ్లుగా ఈ డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. అంతేకాకుండా ఈ డ్రగ్ పెడ్లర్కు అత్యధిక సార్లు ఫోన్ చేసిన వ్యక్తిగా అమర్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. లక్షల కొద్దీ నగదు లావాదేవీలు జరిపినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇక అమన్ ప్రీత్ సింగ్ చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కావడంతో సదరు పరిశ్రమలో ఎవరి కోసమైనా ఈ డ్రగ్స్ కొనుగోలు చేశాడా లేకపోతే తన స్వంతానికి వాడుకున్నాడా అనేది పోలీసులు ఎంక్వైరీ కోసం అమన్ ప్రీత్ సింగ్ను అరెస్ట్ చేస్తేనే ఈ విషయాలన్నీ బయటికి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈగల్ టీం నార్సింగ్ పోలీసులకు సంయుక్తంగా బృందాలుగా విడిపోయి హైదరాబాద్లోనూ దేశ ఢిల్లీలోనూ అమన్ ప్రీత్ సింగ్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తుంది.